రాజు అయితే ఇంక ఇందుకి వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత ఇంకా అక్షింతలు వేసే సమయానికైతే రాజుకు ఫోన్ వస్తుంది. మీ అమ్మ హాస్పిటల్లో జాయిన్ అయ్యింది అని చెప్పి అన్నట్టుగా. కానీ అక్కడ అసలు కథ ఏంటి అంటే ఇంకా తన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న తన సొంత అమ్మే కళ్ళు తెరుస్తుంది. ఇంకా ఆ విషయం తెలుసుకొని ఇంకా హాస్పిటల్కి వెళ్ళగానే ఇంకా ఐశ్వర్య అయితే నేను చెప్పాను కదా వీళ్ళు అసలు నిజంగా పెళ్లి చేసుకోలేదు అని, ఇప్పుడు చూసారా ఏదో ఒక సాకు పెట్టి రాజు వెళ్ళిపోయాడు అని ఇంకా అందరికీ పుకాయిస్తుంది. ఇంకా అపర్ణ కూడా అయితే నీ నోటుకు వచ్చినట్టు ఏది మాట్లాడద్దు అని చెప్పని అనగానే ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రాజు అయితే ఫోన్ చేస్తాడు. నేను ఒక ఆమెడికి నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను చెప్పాను కదా ఇందు, ఆమెడి ఇప్పుడు కళ్ళు తెలిసిందని అనగానే ఇంకా అపర్ణ ఇందు ఇద్దరు అయితే అక్కడికి వెళ్తారు. ఇంకా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అపర్ణకైతే షాక్ అనమాట. ఏంది తన సొంత కూతురు బ్రతికే ఉంది అన్న విషయాన్ని అయితే ఇంకా ఆ రోజైతే తెలుసుకుంటుంది. తిను ఎవరో నాకు తెలీదు, కానీ నేనైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నానని చెప్పని అనగానే తను ఎవరో కాదు, తను నిన్ను కన్న స్వయాన నీ కన్న తల్లి అని చెప్పని ఇంకా అసలు విషయం అయితే అపర్ణ చెప్పేస్తుంది. ఇంకా చలపతి లక్ష్మి కూడా అక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నువ్వు మా కన్న కొడుకు కాదు, మాకు ఆ రోజు శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు మాకు దొరికిన బిడ్డవి నువ్వు అని వాళ్ళు కూడా నిజం అయితే చెప్పేస్తారు. ఈ విషయం నీ భార్యకు కూడా తెలుసు అని చెప్పని అనగానే ఇందు అయితే అవును ఇవన్నీ తెలుసుకుని తర్వాతే నువ్వు నా బావ అని అర్థమైంది, అప్పటి నుంచే నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను అని తనైతే అనుకుంటూ ఉంటుంది. ఇంకా అందరికీ తెలిసి నాకొక్కటైనా నిజం తెలియంది అని చెప్పనని ఇంక ఎన్ని రోజులకి నా కూతుర్ని నా మనవడిని చూసుకున్నాను, ఈ దుగ్గరాల కుటుంబంలో బతుకున్నారు అంటే మనమేను అన్న విధంగా అయితే అపర్ణకి ఇంకా చాలా సంతోషం వేస్తుంది. మీ నాన్నకు కూడా ఆపరేషన్ అయిపోతే అందరూ మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పని సంబరపడుతుంది.